మనం అన్నాట్లికి దురదృష్టవంతురాలమని మొన్నొకసారి ప్రూవ్ అయిందనమాట. మనకు అదృష్టం ఎక్కువ రోజులుండదు. ఎందుకంటే దరిద్ర దేవత మనం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. ఇంతకీ ఏమైందక్క ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? మొన్న ఒక వీడియో పెట్టాను గదా! నా ప్రాబ్లమ్‌కి ఇంక సొల్యూషన్ దొరికేసింది. నేను ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీగా వీడియోస్ తీయొచ్చు అనేసి. అయితే ఆ పెట్టిన 2 రోజులకే నా కొడుకు దాన్ని సమాధి చేసేసాడనమాట. సమాధి చేయడం అంటే ఏమీ కాదు పెద్ద, అవి ఎక్కడికక్కడ స్క్రూలు ఇప్పేసి పక్కన పడేసేసాడనమాట. నేను చూడలేదు. నాకు ఇప్పటి వరకు ఎంత పెద్ద వస్తువు పోయినా ఏడుపు రాలేదు గానీ, ఆ రోజు ఎందుకో చాలా ఏడుపొచ్చేసింది. చాలా అంటే చాలా ఏడ్చేసాను ఇంక దానికోసము. ఇంక సర్లే మనకెప్పుడు ఉండేదే గదా! మనం పెద్ద అదృష్టవంతురాలం కాదు కాబట్టి ఇలాంటి వాటి కోసం కూడా ఇంక బాధపడనవసరం లేదనిపించింది. ఇది ఎప్పుడో తీసిన వీడియోలండి. మీలో ఎంతమందికి పిఠాపురంలో ఈ బాదం మిల్క్ తెలుసో కామెంట్ చేయండి. చర్చి సెంటర్ దగ్గరలో ఉంటది. ఆల్మోస్ట్ నేను ఒక 10 ఇయర్స్ నుంచి తాగుతున్నానేమో. పిఠాపురం వెళ్ళిన ప్రతిసారి తాగుతాము. ఖచ్చితంగా ఈసారి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది?